నమస్తే 10 టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. మహాశివరాత్రి అత్యంత ప్రత్యేకమైనది. దీన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు భజనలతో శివనామం మారుమ్రోగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం చాలా ముఖ్యం. అలాంటి శివరాత్రి మహాత్యాన్ని మనకు వివరించడానికి 10 టీవీ స్టూడియోలో లైవ్లో ఉన్నారు ప్రముఖ పండితులు బంగారయ్య శర్మ గారు. నమస్తే సార్. అలాగే అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఉన్నారు, జూమ్లో మనతో జాయిన్ అవుతారు. ఆయనకు కూడా వెల్కమ్. బంగారయ్య శర్మ గారు, మహాశివరాత్రికి చాలా ప్రాశస్త్యం, కానీ ఇది అందరికీ తెలియదు. మహాశివరాత్రి అంటే ఏదో జాగారం చేస్తారు, కొంతమంది కొంచెం వికృత చేష్టలు కూడా చేస్తూ ఉంటారు, దీని ప్రాశస్త్యం తెలియక. సో మహాశివరాత్రి ప్రాశస్త్యం ఏంటంటారు? అంబోధర శ్యామల కుంతలాయై అతి ప్రవాసామ్ర జటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. ఇవాళ చాలా మహత్తరమైనటువంటి మహాశివరాత్రి. ఏమండి, రాత్రి ప్రతిరోజు వస్తుంది. ఇవాళ ఉంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. రాత్రి అనేది ఎప్పుడూ మనకు గోచరిస్తూనే ఉంటుంది. రాత్రి అంటే అంధకారం, చీకటికి గుర్తు. అజ్ఞానంతో కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసేటటువంటి వాడు కూడా రాత్రిలో ఉన్నట్టే. అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా బయట ప్రపంచాన్ని చూసేవాడు కూడా రాత్రి అంధకారంలో ఉన్నట్టే. అయితే అది పగలైనా రాత్రి అయినా ఈ అంధకారం నుంచి మనిషి బయట ఎప్పుడు పడతాడు అంటే, శివం అంటే చైతన్యం, శివం ఆనందం, శివం అసలు సమస్తమైనటువంటిది శివమే. సత్యం శివం సుందరం. సత్యం ఏదైనా ఉందంటే అది శివమే. కాబట్టి ఇలాంటి శివ అనేటటువంటి సర్వవ్యాపకమైన ఆ పరమాత్మ స్థితిని ఎవడు అంధకారములో తీసుకొనొచ్చి పెట్టుకొని అంధకారాన్ని దూరం చేస్తాడో, శివుడిచ్చే ఈ అంధకారాన్నంతా దర్శిస్తాడో, ఈ సృష్టిలో ఉండే ప్రతి పదార్థాన్ని శివమయము అని ఎవడు దర్శిస్తాడో, ఆ దర్శించేటటువంటిది శివరాత్రి. ఈ దర్శించేటటువంటి ఎదురుగుండా ఉన్న వస్తువు కూడా ఆ శివుడికే అంటే భిన్నం కాదు అని ఎప్పుడు తెలుసుకుంటాడో వాడికి ఆ వస్తువుకి అభేదం ఏర్పడుతుంది. అప్పుడు దాన్ని మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి అంటే నేను ఆ పరమాత్మ రెండు అభేదము అనే జ్ఞానము. నా రుద్రో రుద్రమర్చయ్యేత్. రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి అర్చించలేడు. ఈ జీవుణ్ణి రుద్రస్వరూపంగా చేయటం అనేటటువంటి లక్ష్యాన్ని సూచించేదే మహాశివరాత్రి. అయితే ఇది రోజూ కావాలా? అక్కర్లేదయ్యా. జన్మకో శివరాత్రి. ఒక్కసారి ఆ అనుభూతితో కూడినటువంటి తత్వం నీ జన్మలో ఒక్కసారి వచ్చినా ఇక దాన్ని ఎవ్వడూ మార్చలేడు, తీయలేడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నట్టు వాడు బ్రహ్మమే అయిపోతాడు. కాబట్టి మహాశివరాత్రి అనేటటువంటిది ఈ మాఘమాసంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నేను గొప్ప అంటే నేను గొప్ప అని కావాలనేది వాస్తవానికి వాళ్ళకి తెలియక కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకటే అయినప్పటికీ లోకానికి జ్ఞానాన్ని అందించడానికి నాటకం ఆడుతూ ఉంటారు. ఆ నాటకంలో భాగంగా ఈ ఇద్దరి మధ్యలో వాదులాట జరుగుతున్నప్పుడు ఇవాళ జ్యోతిస్ఫాటకమైనటువంటి అగ్నిస్వరూపంగా, లింగస్వరూపంగా వాదన మధ్యలో ఆ పరమేశ్వరుడు ఆ అగ్నిలింగంగా ఉద్భవించాడు. అప్పుడు ఇద్దరు అనుకున్నారు, సరేనయ్యా, ఈ లింగము యొక్క అగ్రభాగాన్ని నువ్వు చూసిరా, ఆది భాగాన్ని నేను చూసొస్తాను, కింద నేను చూస్తాను, పైన మూలం ఎక్కడ ఆగిందో అక్కడ నువ్వు చూసిరా అని చెప్పి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్తాడు.
ఈయన శ్వేతవరాహ స్వరూపంలో కిందకి వెళ్తాడు. సృష్టిని చేసినటువంటి దీంతో ఆయన బ్రహ్మగారు పైకి వెళ్తారు. కానీ ఆయన పైన అగ్రం ఎక్కడ ఉందో కనుక్కోలేకపోతాడు. కానీ సృష్టి చేసేవాడికి ఏదైనా సృష్టి చేయగలిగే సమర్థత ఉంటుంది కాబట్టి ఒక అబద్ధాన్ని సృష్టి చేద్దాము అనుకున్నాడు. ఇదే మనమందరము చేసేది. ఇదే అంధకారమయమైనటువంటి జీవితం. లేనివి ఉన్నట్టుగా చూపించి కానివి ఏదో గొప్పది అన్నట్టుగా చెప్పి లేని అబద్ధాలు చెప్తూ జీవితాంతం బతుకుతూ ఉంటాం. ఈ బతికేటటువంటి ఈ సృష్టి చేసేటటువంటి మనకి గుర్తే అక్కడ బ్రహ్మదేవుడు. అలా బతికేటటువంటి వాడు ఎప్పుడూ పరమాత్మ యొక్క మూలాల్ని అగ్రాల్ని తెలుసుకోలేరు. ఇక స్థితి చేయడానికి వెళ్ళినటువంటి స్థితికి మూలమైనటువంటి ఆయన నిజం చెప్పాడు. నేను ఇంత దాకానే చూశాను, నేను ఇంతే స్థితి చేశాను, మూలం నాకు కనపడలేదు అని. ఈ బ్రహ్మదేవుడు అబద్ధానికి సాక్ష్యం కావాలి కదా. ఒక మొగలి చెట్టుని, ఒక మొగలి పువ్వు, అదేవిధంగా కామధేనువుని, ఈ రెండింటినీ తీసుకొని మీరు నాతో పాటు అబద్ధం చెప్పండి, మీకు అత్యున్నతమైనటువంటి స్థితి కలిగిస్తాను అని చెప్పి తీసుకొని వచ్చి విష్ణుమూర్తితో అబద్ధం చెప్పాడు. అప్పుడు పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై, నాయనా ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు, ఈ అబద్ధాలు చెప్పడం అనేటటువంటిది దోషం కదా అని చెప్పి ఆ దోషము నుంచి ఆయన్ని బయటికి వేసే విధంగా ఒక శాపాన్ని ఆయనకు అనుగ్రహించి, ఇక నీకు పూజలు ఉండవు, అబద్ధం చెప్పేవాడు ఎప్పుడూ ఈ భూమి మీద పూజ్యుడు కాదు. ఈయన సత్యం చెప్పాడు. సత్యనారాయణుడు ఏ శుభం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా ఈ సత్యం చెప్పినటువంటి నారాయణుణ్ణి పూజించండి అని చెప్పి సత్యనారాయణ వ్రతాదులు మనకి ఆరంభమవటం అనేది జరిగింది. కాబట్టి అలా పరమేశ్వరుడు సాక్షాత్తు ఉద్భవించినటువంటి ఆ మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రాత్రిపూట ఉన్న ఘడియలు ఏవైతే ఉన్నాయో దానినే మహాశివరాత్రి అంటారు. ఈ ఉన్న 5 శివరాత్రుల్లో నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి, అందులో ఇది మహాశివరాత్రి. చాలా అత్యద్భుతంగా విశదీకరించారు. నిజంగా ఇంత విప్లవాత్మకంగా చెప్పడం అనేది అందరికీ సాధ్యం కాదు బ్రహ్మ. థ్యాంక్ యూ సో మచ్. అయితే విల్ కమ్ బ్యాక్ టు యూ. దీని సిస్టమ్ అయితే కొంతమంది చేయగలరు, కొంతమంది ఇవన్నీ పాటించలేరు. సో నియమావళి మొత్తాన్ని పాటించలేనటువంటి వాళ్ళకి, లేదా వారి వారి రోజువారీ పనులలో నిమగ్నమైపోయిన వాళ్ళకి భక్తి శ్రద్ధలతో దీనిని అంతే శ్రేష్టంగా చేయడం ఎలా అంటారు బంగారే శర్మ గారు? పూజ ఇది నమశంకరాయ అనే మంత్రము చక్కగా ఆనందంగా చెప్పుకుంటూ, అంత చేయలేకపోయినా ఉదయాన్నే నిద్ర లేవంగానే ఓ చిన్న శివలింగాన్ని పెట్టుకొని ఆ శివలింగం మీదకి కాసిన నమశంకరాయ 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 అంటూ నీళ్ళని చక్కగా పోస్తే ఆయన ఏమక్కర్లా, కొన్ని పెద్ద ఏదో సంపద ఇస్తామో ఇంకోటో అక్కర్లా, అన్ని నీళ్లు పోస్తే అశుతోషి అసలు వెంటనే సంతోషిస్తాడు, సద్య ఫలాలను ఇస్తూ ఉంటాడు. అలాంటి ఆ స్వామిని ఆ విధంగా అర్చించుకొని, ఇంకా రెండేమిటి, తినకుండా ఉండడం. ఎంత దాకా అంటే అసలేమీ తినకుండా ఉండడం ఉత్తమం. అలా కాకుండా ఉన్నప్పుడు కాస్త నీళ్లు తాగి ఉండడం. అది కూడా కాదండి అన్నప్పుడు అన్ని పాలు తాగడం. అది కూడా కాదు అన్నప్పుడు అన్ని ఫలాలని సేకరించడం, వాటిల్ని తీసుకోవడం. ఈ పని చేస్తే చాలా ఉత్తమము. ఫలహారమున కన్నా పండ్ల కన్నా పాల కన్నా నీటి కన్నా పవన భక్షణం ఎంతో శ్రేయస్కరంబు. ఆ విధంగా ఉండగలిగిన వాళ్ళు ఎలా ఉండగలరో ఆ విధంగా వాళ్ళ శక్తి కొలది ఉంటూ చక్కగా ఆ స్వామివారిని కథలు, ఆయన గాథల్ని కాస్త గుర్తు చేసుకుంటూ, ఏ హడావుడిలో ఉన్న శివ శివ శివయ నరాధా శివనామము చేద, శివ శివ శివయ నరాధా భవభయ బాధలు బాపుకొనరాధా. అందుకని శివ 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 అంటూ ఉంటే ఈ భవభయ బాధలన్నీ పోతాయి. శివనామం ఎప్పుడూ చేదు కాదు, శివ శివ అంటూనే ఉండాలి. అందుకనే ఎప్పుడు శివ సహస్రనామాల్ని కృష్ణుడు మనకిచ్చాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని పరమేశ్వరుడు ఆయన చెప్పాడు. అభేదమద్దు అనే విషయాన్ని వాళ్ళిరువురు చెప్తున్నారు. కాబట్టి నిరంతరము శివ ధ్యానాన్ని మనం చేస్తూ ఉండాలి. ఎప్పుడూ శివుణ్ణి తలుచుకోవాలి. ఇక రాత్రి జాగారము అంటే ఏదో పేకాడుకుంటూనో, క్యారమ్ బోర్డు ఆడుకుంటూనో, సినిమాలు చూస్తూనో, టీవీ చూస్తూనో, ఇంకొక ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటూనో జీవించకుండా కేవలం
శివుడి యొక్క గాథలు కథలు, ఆయన చరిత్ర, ఆయన నామము, ఆయన స్మరణ, ఆయన అభిషేకము ఇలాంటివే చేస్తూ ఈ విధమైనటువంటి కార్యక్రమాలతోటి మనం రోజు ఎప్పుడు గడపగలుగుతామో అది నిజమైనటువంటి శివరాత్రి. అందుకనే మనకి శివుణ్ణి సంవత్సరమంతా అర్చించావా లేదా ముఖ్యం కాదు, ఈ రోజు మాత్రం కాయంగా ఇందాకే పెద్దలు అనుదానం చిదంబర శాస్త్రి గారు చెప్పినట్టుగా 4 జాముల్లో 4 వేదాలతో 4 రకాలైనటువంటి మణులతో 4 రకాలైనటువంటి పుష్పాలతో 4 రకాలైనటువంటి నైవేద్యాలతో 4 విధాలైనటువంటి ఆ అద్భుతమైనటువంటి స్వరూపాలతో స్వామిని కొలుచుకోవాలి. అయితే స్వామి ఎక్కడ ఉన్నాడు? వెళ్ళలేనటువంటి వాళ్ళు, గుళ్ళకు వెళ్ళలేని వాళ్ళు, కనిపించేటటువంటి అంతా శివమే. ఈ ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్, ఈ జగత్తంతా కూడా శివస్వరూపంగా నిండిపోయి ఉంది అనే విషయాన్ని గుర్తించి కనిపించే ప్రతి వస్తువుని, ప్రతి చిన్న పదార్థాన్ని శివస్వరూపంగా దర్శించమన్నారు. వాడు ఏ పనిలో ఉన్నా ఆ పనిలోనే శివుణ్ణి చూడమన్నారు. కాబట్టి ఆ ఈశావాస్యమిదం సర్వం అనేటటువంటి పదాన్ని స్ఫురణలో ఉంచుకొని ఈ జగత్తంతా ఈశ్వరమయము అనే జ్ఞానాన్ని తెచ్చుకొని ఆ నామాన్ని చేసుకుంటూ ఆ స్వామిని తలుచుకుంటూ మనం గడపాలి. అందులో మనకి తెలిసి చేసిన ఉపవాసం, తెలియక చేసిన ఫలమే. జాగారం కూడా తెలిసి చేసినా తెలియక చేసిన ఫలమే. మరి ఈ ఉపవాసము ఎందుకు చేయాలి? ఉపవాసం ఎందుకండి అంటే 2 సార్లు మనకి ఉపవాసాలు చెప్తాయి. ఈ నల్లనయ్య 2 సార్లు, ఒకసారి నల్లని వాడు చక్కగా చంద్రుడు అష్టమి చంద్రుడుగా ఉన్నప్పుడు కృష్ణాష్టమి వస్తుంది. ఆ కృష్ణాష్టమి దక్షిణాయనంలో మనం ఉపవాసం ఉండి జాగారం చేయాలి. అదేవిధంగా ఉత్తరాయణంలో ఈ తెల్లనయ్య అగ్నివర్ణంలో వచ్చి నల్లటి లింగంగా మనకు గోచరిస్తాడు. తెల్లనయ్య నల్లటి లింగంగా, నల్లనయ్య చక్కగా చంద్రుడితో పాలల్లో పెట్టుకొని ఆయన పూజ చేస్తూ ఉంటాడు. ఈ దక్షిణాయన ఉత్తరాయణాలు రెండిటిలోనూ ఒక్కసారైనా ఎవడు ఉపవాసము జాగరణ చేస్తాడో వాడు జీవితాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరము ఉండదు. వాడు మళ్ళీ పుట్టడం అనేటటువంటిది జరిగే అవకాశం లేదు. అందుకని ఈ శివరాత్రిని శివనామస్మరణతో, శివుడి యొక్క అద్భుతమైన గాథలతో సాధ్యమైనంత మటుకు అంతా శివస్వరూపంగా భావిస్తూ చూడాలి. ఓకే, బంగారయ్య శర్మ గారు, మరొక ప్రశ్న కూడా ఉంది. లింగాష్టకం అలాగే ఇంకొక పంచాక్షరి మంత్రాలు, ఈ 2 మంత్రాలకు కూడా చాలా విశిష్టత ఉంది. ఈ రెండింటిని చెప్పిస్తే చాలా మంచిదంటారు. ఆ వివరాలు తెలుసు. శివరాత్రి స్పెషల్ మహా డిస్కషన్ అయితే లింగాష్టకం, పంచాక్షరి మంత్రం, ఈ 2 మంత్రాలకి కూడా చాలా విశిష్టత ఉంది. వాటి బంగారయ్య శర్మ గారు చెప్తారు దీనికి సమాధానం. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానము అనే 5 ముఖాలు. స్వామి చేసేటటువంటి కార్యాలు 5: సృష్టి, స్థితి, లయ, సంహార, తిరోధానాలని 5 కార్యక్రమాలు చేస్తారు. ఈ మొత్తము ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచభూతాల నుంచి వచ్చినాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఈ సద్యోజాతము అనేది సమస్తమైనటువంటి పృథివీ మీద ఉండేటటువంటి అన్నిటికీ మూలము అదే. ఆ శివుడి యొక్క అనుగ్రహము, ఆ శివశక్తే సద్యోజాతము. ఇక వామదేవము అనేటటువంటి ముఖము, ఈ బ్రహ్మాండమంతా జలమయంగా నిండిపోయి ఉంది. ఈ జలాలన్నిటినీ మనం అర్చించేటటువంటి దాన్నే వామదేవము అంటారు. ఈ మొత్తం నీళ్లకు అధిష్టాత ఎవరు? పరమేశ్వరుడే. అదేవిధంగా ఈ బ్రహ్మాండంలో ఉండేటటువంటి అగ్నులన్నిటికీ సంకేతమైనటువంటిది అఘోరము అనేటటువంటి రూపము. ఇక ఈ బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి వాయువు మొత్తానికి కారణము మనకి చాలా ఇష్టమైనటువంటి తత్పురుష రూపము. అది లేకపోతే మన జీవం లేదు, జీవితం లేదు, జీవనం లేదు. ఇక సమస్తమైన ఆకాశానికి, స్పేస్ మొత్తానికి మూలం ఎవరు? ఈశానము అనేటటువంటి రూపము. అందుకనే స్వామి దగ్గరికి వెళ్ళి మొత్తము రుద్రం చెప్పగలమో లేదో, సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః, భవే భవే నాతి భవే భవస్త్వమాం భవోద్భవా జనమః, వామదేవా జనమో జ్యేష్ఠా జనమశ్రేష్ఠా జనమో రుద్రా జనమః కాలా జనమః కల వికరణా జనమో బల వికరణా జనమో బలా జనమో బల ప్రమధానా జనమః సర్వభూతదమనా జనమో మనోన్మనా జనమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య
సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అని ఈ 5 లింగాలకి మనం చేస్తాము. ఈ మొత్తము బ్రహ్మాండమంతా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఆ పరమాత్మ నుంచే తిరోధానం అవుతోంది. ఎలా అవుతోంది? తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత. పరమాత్మ నుంచి ముందు స్పేస్ ఆకాశం వచ్చింది. ఆకాశము నుంచి ఆకాశాద్ వాయువు వచ్చింది. అంటే కొంచెం స్ప్రెడ్ అవ్వడం, అందులోనే మూమెంట్ వచ్చింది. వాయోరగ్ని, ఈ వాయువు వల్ల అగ్ని అనేటటువంటిది ఫ్రిక్షన్ జరుగుతుంది కదా, మూమెంట్ వచ్చినప్పుడు అగ్ని పుట్టుకొచ్చింది. అగ్నేరాపహ, ఆ అగ్నుల వల్ల జలము అనేటటువంటిది వచ్చింది. అందుకే 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి అందులో, H2Oలో. ఆ నీళ్ళు వచ్చినాయి. ఈ నీళ్ల నుంచి మనకి పృథివీ అంతా వచ్చింది. ఈ పృథివీ నుంచి వృక్షాలు ఓషధులు అన్నీ వచ్చినాయి. ఓషధాల నుంచి అన్నం వచ్చింది. అన్నము నుంచి పురుషుడు పుడుతున్నాడు. ఈ జీవుడి నుంచి ఈ జరిగే ప్రక్రియ మొత్తము 8 అయితే ఆ పైన ఉన్నటువంటి 9దే ఆ పరమాత్మ స్వరూపము, అదే శివము. అందుకని ఈ శివస్వరూపమైనటువంటి దాన్ని 5 ముఖాలుగా మనకు అద్భుతంగా చూపిస్తూ ఇవాల్టి రోజున అభిషేకం చేసేటప్పుడు మనం ఏం చేస్తామండి, ఓషధులన్నీ తీసుకొని వెళ్ళి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ఇవన్నిటిని పంచదార, వీటన్నిటినీ స్వామివారికి అర్పిస్తాం. ఇవన్నీ ప్రకృతిని, ఓషధుల్ని ఆరాధించేటటువంటిది. అన్నం కూడా తీసుకొని వెళ్ళి అభిషేకం చేస్తాం. అంతకంటే ముందేం చేస్తాం, చక్కగా ఈ వృక్షాలు ఈ రకరకాలైనటువంటి వృక్షాలు, పత్రాలు, ఈ బిల్వపత్రాలు, పూలు, వీటన్నిటినీ తీసుకొని వెళ్ళి అలంకరిస్తాం. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తాం, భూమికి సంబంధించినటువంటి భస్మాన్నంతా తీసుకొని మృత్తికలతోటి స్వామివారికి స్నానం చేయిస్తాం. ఇంకా అంతకంటే పైకి వెళ్ళి బ్రహ్మాండంలో ఉండేటటువంటి నీళ్లని మొత్తాన్ని మనం కొలవలేం కాబట్టి ఈ పిండాండమైన శివలింగంలో ఈ పంచముఖాలని ఆరోపణ చేసి ఆ నీళ్లు పోస్తే బ్రహ్మాండంలో ఉన్న నీళ్ళన్నిటినీ మనం అర్చించిన ఫలం వస్తుంది. అదేవిధంగా ఆవు నెయ్యి తీసుకొని వెళ్ళి స్వామివారి మీద పోయడం వల్ల మొత్తం బ్రహ్మాండంలో ఉండే అగ్నులన్నిటినీ అర్చించిన ఫలం వస్తుంది. ఇక రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలను తీసుకొని ఆ పోసేటటువంటి వేగంలో బయటికి వచ్చేటువంటి గాలే సమస్త బ్రహ్మాండంలో ఉండే వాయువుల్ని అర్చించినట్టు. మరి ఆకాశం ఏదయ్యా అంటే ఆకాశం నుంచి వచ్చేది శబ్దము. అంతకుముందు స్వామివారిని ముట్టుకున్నది స్పర్శ, వాయువుకి గుర్తు. కానీ ఆకాశం అంటే శబ్దం కాబట్టి ఓం నమః శంకరాయ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ అంటూ మనం చెప్పే మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలన్నీ ఆకాశాన్ని పూజ చేసినట్టు ఈ 5టిని పూజ చేసినంత మాత్రానే ఈ జీవుడు ఆ పరమాత్మ ఒకటవుతారు. ఈ జీవబ్రహ్మ ఐక్యమే ఆ నిజ ఆత్మస్వరూపము. దాని నుంచే వచ్చాము, దాని యందే లయమవ్వాలి అనే సూచనే మనము ఈ 5 ముఖాలని పెట్టుకొని చేసేటటువంటి అద్భుతమైన అభిషేక అర్చన. అద్భుతం. అయితే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. శివరాత్రి అంటే ప్రాశస్త్యం గురించి చెప్పాలంటే ఒక రాత్రి అంతా కూడా సరిపోదు. అంత అద్భుతమైనటువంటి విశిష్టత శివరాత్రికి. పుష్పదంతుడు చెప్తాడు, మొత్తం ఆకాశ సముద్రంలో నీళ్లన్నీ సిరా చేసి భూమి మీద ఉన్న చెట్లన్నిటినీ కళాల కింద మార్చి ఈ మొత్తం భూదేవిని కాగితంగా చేసి సరస్వతి అమ్మవారిని రాయడానికి పెట్టిన మొత్తము శివచరిత్ర రాయలేదు. సరిపోదు. స్పెషల్ డిస్కషన్. వేదంలో ఒక పెద్ద ప్రశ్న ఇది. వేదంలో అసలు మహాకాళి, మహావిష్ణువు, మహాదేవుడు అనే ఉంది కానీ మహాశివుడు అనేది ఎక్కడ లేదు. కానీ ఈరోజు మనం మహాశివరాత్రి అంటాం. దీనికి లింక్ మహాశివుడు అనేది లేకపోయినా కూడా ఈరోజు మహాశివరాత్రి అని ఎలా అంటున్నాం? సాధారణంగా మిగతా అన్ని శబ్దాలకి ముందు మహా కనిపిస్తుంది, కానీ ఒక్క శివ శబ్దానికి ముందు మాత్రం వేదంలో ఎక్కడ మహా అనేటటువంటి శబ్దం వాడబడలేదు. ఓకే, అలా అని ఏదైనా లోటు ఉందా అంటే అంతటి తుల్యమైంది, అంతకంటే గొప్పదైంది ఒక్క శివుడికి మాత్రమే వాడేటటువంటిది ఒకటి ఉంది. అదేమిటి అంటే సదాశివుడు అంటారు. సదా విష్ణువు, సదా కృష్ణుడు, సదా రాముడు, ఇది ఇంకెక్కడా వాడరు. సదా లక్ష్మి, సదా సరస్వతి ఉండదు. సదా గణపతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగణపతి అంటారు. కానీ సదాశివుడు అనేటటువంటి పదం సదా
అంటే ఇంక ఎల్లప్పుడూ ఏది చేసినా అన్ని సందర్భాలలో సదా, మహత్ ఎప్పుడైనా కోల్పోవచ్చేమో కానీ సదా అనే శబ్దం కోల్పోయే అవకాశం లేదు. అందుకని శివశబ్దానికి ముందు సదా ఉంటుంది. అయితే ఈ శివరాత్రి అని దీన్ని అంటున్నాం. మహాశివుడు కాదు ఇది, మహాశివరాత్రి. అంటే ఆ రాత్రికి మహా అనేటటువంటిది వాడబడ్డది. ఈ రాత్రి యందు శివుడు వచ్చాడు కాబట్టి శివరాత్రిని మహాశివరాత్రి అన్నారు తప్ప మహాశివుడి రాత్రి కాదు ఇది, మహాశివరాత్రి. కాబట్టి అద్భుతమైనటువంటి శివరాత్రిగా దీన్ని మనం ప్రత్యేకంగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అందుకనే ఈ మహా అనేటటువంటి శబ్దాన్ని ఇక్కడ ప్రత్యేకంగా వాడడం జరుగుతుంది. సో ఆ రాత్రంతా కూడా ఆ వేటగాడు అలా ఎదురు చూస్తూ కాపలాగాసి అతను ఆ సమయంలో ఏం చేసేవాడంటే ఒక్కొక్క బిల్వపత్రాన్ని తీసి కింద వేస్తుంటే ఆ చెట్టు కింద బ్రహ్మదేవుడు స్థాపించినటువంటి శివలింగం ఉంది. ఆ శివలింగం మీద ఒక్కొక్క బిల్వపత్రి పడుతూ వాడికి తెలియకుండానే బిల్వపత్రాలతోటి స్వామివారికి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని పడుతోంది. ఆ వచ్చినటువంటి లేడీ నేను బక్కజిక్కిపోయి ఉన్నాను అని మనుష్య భాషలో మాట్లాడేటప్పటికీ ఆశ్చర్యపోయాడు. ఏమిటా ఈ లేడీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి సాగరమథనం చదివినప్పుడు దివ్యాంగన అనేటటువంటి ఒక రత్నము అదే లేడీగా వచ్చింది. ఆమె చెప్పింది నేను ఇప్పుడే పిల్లలకి పాలిచ్చొస్తా అని. వెంటనే మొగజింక రావడం అయింది, అది కూడా ఇప్పుడే వస్తాను అని బాగా నమ్మకంగా ఇద్దరు రావడం, అది చూసి తను ఆశ్చర్యపోవడం. అంత్య సమయంలో ఈ పూజ చేసినందుకు అతనికి కైలాస ప్రాప్తి అయింది. అంతటి కైలాస ప్రాప్తి జరుగుతుంది జాగారం చేస్తే అంటారు. ఇంత అమూల్యమైన సమయాన్ని ఈ రోజు కేటాయించి మాకు బంగారయ్య శర్మ గారు అలాగే చిదంబర శాస్త్రి గారు ఇద్దరు కూడా మహాశివరాత్రి అని ఎందుకు అంటాం, సదాశివుడికి మహాశివరాత్రికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, అండ్ అలాగే మిగతా ఉన్నటువంటి మంత్రాలకు ఉన్నటువంటి విశిష్టం ఏంటి అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా సూచనప్రాయంగా కాకుండా విపులాత్మకంగా విషయాన్ని అంతా కూడా తెలిసే విధంగా చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఇవాల్టి ప్రత్యేక డిస్కషన్. మరొక డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 10 TV.